హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఇవాళ అయితే టీటీడీ దేవస్థానం వారి యాప్ గురించి చూద్దాము. అలాగే సేవ ఈడిప్ ఏ విధంగా చేశానో చూద్దాము. ముందుగా అయితే ప్లే స్టోర్ నుంచి మనం టీటీడీ దేవస్థాన అనే టైప్ చేయగానే అక్కడ మనకు ఈ సింబల్ చూసారు కదా, ఇప్పుడు చూపించిన సింబల్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ చేయగానే ఓపెన్ చేసి తర్వాత మనకి ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నోటిఫికేషన్స్ అలో చేస్తేనే మీరు ఏవైనా టికెట్స్ ఓపెన్ అయినప్పుడు దర్శనం కానీ ఎలక్ట్రానిక్ ఈడిప్ కానీ ఇవన్నీ ఓపెన్ అయినప్పుడు అంగప్రదక్షిణ ఇవి దర్శనాలన్నిటికీ సేవలకి బుక్ చేసుకోవాలంటే నోటిఫికేషన్ అలో చేస్తేనే సరే మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, అవి టికెట్స్ ఓపెన్ అయినప్పుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ నాకైతే నేను ఫిబ్రవరిలో చేసుకున్నప్పుడు అంటే 3 months ముందే ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు నాకు సేవ కోసం సుప్రభాత సేవ కోసం చాలాసార్లు ట్రై చేశాను, ఎప్పుడు దొరకలేదు. బట్ రీసెంట్గా నాకైతే దొరికింది. ఇది వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న పేజ్ వచ్చేసి సేవ కోసం, శ్రీవారి సేవ కోసం కూడా ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అన్నీ మనకి ఏవి కావాలో అవన్నీ ఉంటాయండి ఇందులో. కాకపోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే అలో చేస్తుంది. ఓకేనా, ఇక్కడ సేవాస్లో అంగప్రదక్షిణ చూపిస్తుంది కదా, అది క్లిక్ చేయగానే మనకి సేవ ఈడిప్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే సేవ ఈడిప్ ఓపెన్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అది కూడా ఓన్లీ 1 or 2 personsకి మాత్రమే అలో ఉంటుంది. కాబట్టి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి రెడీగా పెట్టేసుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ లేదు అంటే ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ప్లీజ్ వెయిట్ అని ఒక పాపప్ వచ్చి మనకి అందులో చెప్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. నాకైతే ఫైనల్గా సుప్రభాత సేవకి నేను సెలెక్ట్ అయ్యాను. అంటే నేను మా వారు అప్లై చేశారు, ఆన్లైన్లోనే చేశారు. అంటే డైరెక్ట్ సుప్రభాత సేవకని సెలెక్ట్ చేయలేదండి. అందులో ఏ సేవ దొరికినా పర్వాలేదు, అలాగే ఏ రోజైనా పర్వాలేదు, మే నెలలో పెట్టారనమాట. ఈ విధంగా పెట్టగానే ఒక 2-3 daysకి మనకి రిజల్ట్స్ తెలుస్తాయన్నమాట. మనం ఆ ఈడిప్లో మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మన ఆధార్ నెంబరు నేమ్స్ అన్నీ ఉంటాయనుకుంటా, లిస్ట్ వస్తుంది, దాంట్లో చెక్ చేసుకోవాలి. ఒకవేళ వచ్చినట్టయితే మనకు మెసేజ్ వస్తుంది అనమాట. మాకు మే 11వ తారీఖుకి మేము సేవ అయితే ఏ సేవ అనేది సెలెక్ట్ చేయలేదు. అన్ని సేవల్లో ఏ సేవ వచ్చినా పర్వాలేదు అన్నట్టు ఆల్ సేవాస్ సెలెక్ట్ చేసి పెట్టారనమాట మా ఆయన. అందులో మాకు కావాలనుకున్నదే వచ్చింది సుప్రభాత సేవ. చాలా రోజులు అయితే పట్టింది. ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మార్నింగ్ వెళ్ళి మనం అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కనుక్కొని ఆఫ్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అది ఈవినింగ్కే రిజల్ట్స్ చెప్పేస్తారనమాట. అక్కడ ఆఫ్లైన్లో అయినా చేసుకోవచ్చు, ఇక్కడ ఆన్లైన్లో అయితే ఈ విధంగా అయితే చేయాలి ఇప్పుడు చూపించిన విధంగా. ఓకేనా, అయితే మాకు సుప్రభాత సేవ మార్నింగ్ మే 11వ తారీఖు వచ్చింది. మేము 10వ తేదీ తిరుమలకి వెళ్ళాము. అక్కడ స్టే చేసి నైట్ 12 o'clockకి లేచి రాత్రి 12 గంటలకు లేచి, అంటే తెల్లవారుజాము అనుకోండి, 12 గంటలకు లేచి రూమ్లో నుంచి రెడీ అయ్యి 1 గంటకంతా బయటకు వచ్చాము. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 and 2 మాకైతే 1 and 2 దగ్గర అయితే అంగప్రదక్షిణకి సుప్రభాత సేవకి ఎంట్రీ ఉంటుందన్నమాట. మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గరికి అయితే వెళ్ళేసి కొద్దిసేపు మమ్మల్ని అయితే క్యూ కాంప్లెక్స్లో ఉంచారు. తర్వాత ఓపెన్ చేశారు. తర్వాత ధ్వజస్తంభం దాటి మనం బంగారు వాకిలి లోపలికి వెళ్ళాక అక్కడ సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళందరినీ లోపల నిలబెట్టేసి వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతము, అలాగే వెంకటేశ్వర స్వామి స్తోత్రము, వెంకటేశ్వర స్వామి ప్రపత్తి, మంగళాశాసనం ఇవన్నీ చదివిన తర్వాత మన దగ్గర బుక్స్ ఉంటే మనం కూడా తీసుకెళ్ళి ఆ పండితులతో పాటు మనం కూడా చదువుతూ ఉండొచ్చు అనమాట. ఓకేనా,
తర్వాత మనకి దర్శనానికి పంపిస్తారండి. చాలా అంటే చాలా బావుంటుంది. స్వామిని చాలా దగ్గరగా చూస్తాము. మామూలుగా అయితే మనం చాలా దూరం నుంచి చూస్తాము స్వామిని. కానీ సుప్రభాత సేవలో మాత్రం చాలా దగ్గరగా పంపిస్తారు. అది నిజంగా అండి మన మాటల్లో అయితే చెప్పలేను. దర్శనం చేసుకునేటప్పుడు చాలా దగ్గరగా పంపిస్తారు మనల్ని. చాలా దగ్గర నుంచి చూశాను స్వామిని అయితే. నాకైతే చాలా ఆనందం వేసింది ఆ క్షణము. మేము అవన్నీ చూసుకొని 4:30కి అంతా రూమ్కి వచ్చేసాము మళ్ళీ. అర్లీ మార్నింగ్ 4:30కి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం షాపింగ్ కానీ వచ్చేసామన్నమాట. ఈవినింగ్ మా అత్తమ్మ గారికి సహస్ర దీపాలంకరణ సేవకైతే బుక్ చేసాము. ఎందుకంటే అది ఇద్దరికే కాబట్టి మేము సుప్రభాత సేవకి వస్తుందా రాదా, ఏ సేవ వస్తుంది కూడా తెలియదు కాబట్టి మేము అప్పుడు మా అత్తమ్మ గారికి మాది సెలెక్ట్ అయిన తర్వాత మా అత్తమ్మకి సహస్ర దీపాలంకరణ సేవకి బుక్ చేసామన్నమాట. మా బాబు కూడా చిన్నవాడు కాబట్టి వాడు రాలేకపోయాడు. మా అత్తమ్మతో పాటు కలిపి పంపించామన్నమాట. అంటే 12 years లోపల పిల్లలకైతే ఫ్రీ అనమాట. సో అత్తమ్మ వెంట పంపించాము. ఇప్పుడైతే ఇక మేము అర్లీగా స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 5కి ఉంటుంది సహస్ర దీపాలంకరణ సేవ. మేము 4కి 3:40కి అలాగా వచ్చేసాం తూర్పు మాడ వీధులకి. ఇక్కడ దూరంగా షెల్టర్ కనిపిస్తుంది చూడండి, అక్కడే కళావేదిక పక్కనే సహస్ర దీపాలంకరణ సేవ అయితే జరుగుతుందని చెప్పారు. అందుకే మేమందరం అటేగా వెళ్తున్నాము. గోపురంకి అంటే సుపథం ఎంట్రీ అని అంటారు కదా, ఆ సైడ్ వెళ్ళే దగ్గరే ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ ప్లేసే అనమాట. ఈ ప్లేస్కి రైట్ సైడ్ చూసినట్టయితే సుపథం ఎంట్రీ, ఆ గేట్ కనిపిస్తుంది కదా, సుపథం ఎంట్రీ కూడా అవుతుంది అటు వెళ్తే. ఇదంతా ప్రాంగణంలో, కళావేదిక పక్కన ఉన్నటువంటి ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ అయితే జరుగుతుంది. ఇది అర్లీగా వెళ్తే మనం అక్కడ కూర్చోవచ్చు, ముందర కూర్చోవచ్చు అని మేము ముందే వెళ్ళాము. అక్కడ అలంకరణ కూడా చేస్తున్నారు చూసినట్లయితే. చూసారా, వెనకాల అన్ని దీపాలు ఉంటాయి. స్వామి ఉయ్యాలలాగా ఆ కడ్డీలన్నిటికీ పూలతో అలంకరణ చేస్తున్నారనమాట. అక్కడ స్వామిని కూర్చోబెడతారనమాట. కానీ ఆ రోజు వెదర్ బాగలేకపోవడం వల్ల గోపురంకి ఎదురుగా ఉన్నటువంటి శ్రీవారి వైభవోత్సవ మండపం అని చెప్పారు, అనౌన్స్ చేశారనమాట మైక్లో. ఎవరైతే సహస్ర దీపాలంకరణకి సేవకి బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ దయచేసి ఈ వాతావరణం బాగలేకపోవడం వల్ల లోపల కూర్చోవలసిందిగా చెప్తున్నాము అన్నట్టు అనౌన్స్ చేశారు. శ్రీవారి వైభవోత్సవ మండపం ఇక్కడ మనకి బోర్డు కూడా బాగా కనిపిస్తుంది అందులో. ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడికి తీసుకొని వచ్చాం మా అత్తమ్మ వాళ్ళని. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ చూయించి వాళ్ళకి లోపలికి వెళ్ళాలన్నమాట. అది అక్కడ కళావేదిక పక్కన జరిగినట్లయితే అందరూ చూడొచ్చు, దూరం నుంచైనా కనిపిస్తుంది. కానీ ఇది మండపం కాబట్టి లోపలికి వెళ్ళిపోవాలి, ఓన్లీ టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. ఇది కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఈ మూర్తిని బయటికి తీసుకొచ్చారు. చాలా అప్పుడు దర్శనం చేసుకోవచ్చు అనమాట. సహస్ర దీపాలంకరణ నుంచి బయటికి తెచ్చిన తర్వాత మనం కూడా అక్కడ ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు స్వామిని. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ సేవ కూడా దొరికితే వెళ్ళండి, ఓకేనా. మీరు కూడా నెక్స్ట్ టైము ఇలాగే సేవలలో పాల్గొనాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఓకేనా. చాలా అంటే చాలా బాగుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మనం ఏదైనా సేవకి సెలెక్ట్ అయినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అదే ఆ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసినా కూడా వర్క్ అవ్వదు. ఎందుకంటే 180 days వరకు ఉంటుంది. 180 days తర్వాతనే మనకి ఛాన్స్ వస్తుందన్నమాట అప్లై చేసుకోవడానికి మళ్ళీ, ఓకేనా. స్పెషల్ దర్శనం 300 ఉంటుంది కదా, అదైతే చేసుకోవచ్చు. ఇలాంటి స్పెసిఫిక్గా సుప్రభాత సేవ కావచ్చు, అర్చన, ఇలాంటి వాటికి అయితే అలో చేయదు. అంటే రీసెంట్గా మేము మళ్ళీ ట్రై చేసినప్పుడు అయితే మాకు అలా వచ్చింది, అందుకనే చెప్తున్నాను. థ్యాంక్ యూ.